దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనేది పాత సామెత. అధికారం ఉండగానే కేసులు కొట్టేయించుకోవాలి అనేది కొత్త సామెత. దోపిడీ నాదే, దర్యాప్తు నాదే. తప్పు చేసింది నేనే, ఆ కేసులకి ఆధారాలు లేవని కొట్టేసుకునేది కూడా నేనే. గతంలో ఏ అధికారులైతే షార్ట్షీట్లు చంద్రబాబు నాయుడుపై నమోదు చేశారో అదే అధికారులు ఇప్పుడు ఆధారాలు లేవు అని కేసును కొట్టేయించే ప్రయత్నంకి తెరదీస్తున్నారు. చంద్రబాబు నాయుడుపై అవినీతి కేసులో ఆయన దాదాపు 53 రోజులు జైల్లో కూడా ఉండి వచ్చిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అప్పుడు కేసులున్నాయి అని రిమాండ్ విధిస్తూ ఆయన 53 రోజులు జైల్లో కంటిన్యూ చేశారు. తర్వాత ఆరోగ్య సమస్యలపై చంద్రబాబు నాయుడు బయట ఎలా బెయిల్పై వచ్చాడో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అధికారం ఉంది కదా, అధికారంలో ఉన్నప్పుడే మనం ఈ కేసులు కొట్టేయించుకోకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అధికారం పోతే ఇబ్బందులు పాలవుతాము అని చంద్రబాబు నాయుడు ఇల్లుండగానే దీపం సర్దుకోవాలి అనే సామెతను గుర్తు తెచ్చుకుని అధికారంలో ఉండగానే అవినీతి ఇల్లు మనం చక్కబెట్టుకోవాలి, కేసులు కొట్టేయించుకోవాలి అని ఆయన ప్రయత్నిస్తున్నాడు. అదే విషయంపై సాక్షి పేపర్లో ఈరోజు కథనం కూడా వచ్చింది. సాక్షి పేపర్లో మొదటి పేజీలో వచ్చిన కథనం, దోపిడీ నాదే, దర్యాప్తు నాదే, బాబు అక్రమాలకు పచ్చతర్పణం. అధికారంలో ఉండగానే అవినీతి ఇల్లు చక్కబెడుతున్న టీడీపీ పెద్దలు, కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే కుట్రకు శ్రీకారం. ఫిర్యాదుదారులు సాక్షులను బెదిరించి అబద్ధపు వాగ్మూలాలు, పిటిషన్లు. చంద్రబాబు అవినీతిపై గతంలోనే ఫిర్యాదు చేసిన బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి ప్రస్తుతం దర్యాప్తే అవసరం లేదని ఆయనే మళ్ళీ కోర్టులో పిటిషన్ దాఖలు. అదే బాటలో అప్పటి సిఆర్డిఐ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ కూడా గతంలో ఇచ్చిన సిఆర్పిసి 164 వాంగ్మూలానికి భిన్నంగా అబద్ధపు వాంగ్మూలం తయారు చేశారు. అదే పచ్చపాట పాడిన అప్పటి ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి చంద్రబాబు అవినీతి కేసులు అర్ధాంతరంగా మూసివేతకు పక్కాగా ప్రణాళిక, ఆ ప్రణాళిక బాటలోనే పక్కాగా పన్నాగం. ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూత్రా నేతృత్వంలో కుట్రలు కుతంత్రాలకు తెరదీస్తూ చంద్రబాబు పక్కాగా అధికారంలో ఉండగానే కేసులు కొట్టేయించుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ సాక్షి పేపర్లో కథనం వచ్చింది. ఇప్పటికే దర్యాప్తు నిలిపివేసిన పోలీసులు ఆ కేసులపై, చంద్రబాబుపై కేసులు ఏదైతే ఉన్నాయో ఆ గిర్యాప్తు అంతా కూడా అటకెక్కిపోయింది. ఛార్జ్షీట్లను అటకెక్కించిన సిఐడి, గతంలో చంద్రబాబు అవినీతిని నిగ్గుదేల్చిన సిఐడి అబ్బే ఆధారాలు లేవండి, తాజా నివేదిక. క్లైమాక్స్ చేరిన చంద్రబాబు కుతంత్రం. తన అవినీతిపై కేసులు మూసివేతకు చంద్రబాబు ఎలా బరితెగిస్తున్నాడు అంటూ సాక్షిలో వచ్చిన కథనాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే అధికారంలో ఉండగానే ఎలాగైనా ఈ కేసులన్నీ కొట్టేయించుకోవాలి, అధికారం పోతే మళ్ళీ ఇబ్బందుల పాలవుతాము అని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుండటం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే అధికారులు కేసులు వేశారో, వాంగ్మూలాలు, షార్ట్షీట్లు తయారు చేశారో అదే అధికారులు మళ్ళీ ఆ కేసును కొట్టేసేదానికి షార్ట్షీట్లు నమోదు చేసుకుంటూ ఆ కేసులో ఆధారాలు లేవని మళ్ళీ వాంగ్మూలాలు ఇచ్చే ప్రయత్నం, మళ్ళీ కోర్టులో ఎటువంటి ఆధారాలు దొరకలేదని చెప్పే ప్రయత్నం, ఇవన్నీ కూడా సిద్ధార్థ లూత్రా, చంద్రబాబు ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూత్రా నేతృత్వంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రజలే దీనిపై మీ కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. చంద్రబాబు అవినీతి గతంలో అమరావతి రాజధానిపై, అసైన్డ్ భూములపై, ఇన్నర్ రింగ్ రోడ్డుపై రైతుల దగ్గర భూములు బలవంతంగా లాక్కున్నాడని, అసైన్డ్ భూములు లాక్కున్నాడని, తర్వాత స్కిల్ స్కామ్ కేసులో ఆయన అరెస్ట్ అయింది చంద్రబాబు. వీటన్నిటిపైన ఇప్పుడు అన్నీ కూడా కేసులు కొట్టేయించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని సాక్షి పేపర్లో ఏదైతే కథనం వచ్చిందో దీనిపైన మీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.